హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలకు సంబంధించి ఒక అలర్ట్ అయితే ప్రకటించింది మన తెలంగాణ ప్రభుత్వం. మహిళలందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను చూడాలండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. ఇప్పటికే మనకు ఈ 2,500 రూపాయలకు సంబంధించి అనేక వార్తలు అయితే వస్తున్నాయి. అదంతా కూడా మీరు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మీకు జెన్యున్గా నేనైతే ఈ వీడియోలో మీకు ఈ 2,500 రూపాయలు ఎప్పటి నుంచి వస్తుంది, ఇంకా ఏ మహిళలకు వస్తుంది, అలాగే మనకు మహిళలందరికీ కూడా ఇది పెద్ద అలర్ట్ అనమాట. వీడియోని చివరి వరకు చూడండి, మీకే అప్పుడు అర్థమవుతుంది. ఇక ఈ 2,500 రూపాయలకు సంబంధించి మనకు మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేయాలండి. ఇలా చేస్తేనే మీకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇక అంతకంటే ముందుగా మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే అడుగుతున్నానండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద, వీడియోను ముందుగా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను పక్కనే షేర్ అని ఉంటుంది, ఆ షేర్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ మహాలక్ష్మి పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మీరు షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడం జరుగుతుందండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను చూస్తున్నారు కాబట్టి వీడియోస్లో మీరు దయచేసి సపోర్ట్ చేయండి. మీకోసం నేను ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి పెడుతున్నాను. అలాగే నా కోసం కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాలు అయితే చూసేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలను అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 2,500 రూపాయలకు సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక దఫాలుగా మనకు అనేక వివరాలను అయితే వెల్లడిస్తూ వస్తుందన్నమాట. ఇందులో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ మహాలక్ష్మి మనకు పథకమనే కాదు, ఏవైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మనకు దరఖాస్తుల ప్రక్రియ అనేది మొదలుపెట్టిందనమాట. ఇక దరఖాస్తులను అయితే విడుదల చేయడం జరిగింది. ప్రజా పాలనలో భాగంగా మనకు 6 గ్యారంటీలకు దరఖాస్తులు విడుదల చేసిన వెంటనే కూడా కొన్ని లక్షల మంది వారికి సంబంధించి వారు ఏ పథకానికి అయితే అర్హులు అవుతారో ఆ పథకానికి సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. ఇందులో అక్కచెల్లెమ్మలు మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి అతి ముఖ్యమైన పథకం ఈ మహాలక్ష్మి గ్యారంటీ అనమాట. ఇప్పటికీ ఈ మహాలక్ష్మి గ్యారంటీలో 3 పథకాలు అయితే ఉన్నాయి. ఈ 3 పథకాల్లో మనకు ఒక పథకాన్ని అయితే అమలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే వచ్చిన వెంటనే కూడా మహిళలందరికీ కూడా అన్ని బస్సుల్లో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మన ఆటో ఓనర్లు కూడా కొద్దిగా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. ఇక ఆటో సోదరులతో కూడా మన మంత్రి గారు అయితే సమావేశమయ్యి ఆటో సోదరులకు కూడా ఇబ్బంది లేకుండా ఆటో వారికి కూడా తగిన న్యాయం చేసే విధంగా కూడా వారికి కూడా ఒక పథకం అయితే రాబోతోంది. ఈ మన తెలంగాణలో ఆటో వాళ్ళకు కూడా ఒక మంచి పథకం అయితే వస్తుందన్నమాట. వారికి కూడా ప్రతి నెల డబ్బులు వేసే పథకం అయితే ఉందన్నమాట. ఇక అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పక్కన పెడితే ఇక రెండో పథకం చూసుకుంటే మహాలక్ష్మి గ్యారంటీలో మనకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి కూడా మనకు చాలా మంది అయితే కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఆడవాళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో వారికి మాత్రమే ఈ 500 గ్యాస్ సిలిండర్ అనేది వర్తిస్తుందని కూడా గతంలోనే ప్రభుత్వం చెప్పడం జరిగింది. దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా వారు దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట. ఇక ఈ విధంగా ఇది రెండో పథకం అని చెప్పుకోవచ్చు. ఈ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్స్ ఏమీ లేవన్నమాట. ఇక మూడో పథకం చూసుకుంటే మనకు మహాలక్ష్మి గ్యారంటీలో ప్రతి నెల కూడా వయసుతో సంబంధం లేకుండా మనకు కులంతో సంబంధం లేకుండా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఎవరికైనా సరే రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర పౌరులై ఉంటే చాలు వారందరికీ కూడా మనకు 2,500 రూపాయలను ప్రతి నెల ఏదైతే మనకు పెన్షన్లు ఇస్తున్నారో ప్రతి నెల కూడా అదే తరహాలో ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా ఈ 2,500 రూపాయలను ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఈ దరఖాస్తు కూడా చాలా మంది, కొన్ని లక్షల మంది అక్కచెల్లెమ్మలు మహిళలందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగిందనమాట. ఇక వయసు అనేది కూడా ఏం ప్రవేశపెట్టలేదు. మనకు అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఇక దరఖాస్తుల ప్రక్రియ కూడా మనకు ఆన్లైన్ కూడా అవుతుందన్నమాట. ఇక ఆన్లైన్ అనేది 27 నాటికంటే మన గణతంత్ర దినోత్సవం రోజుకైతే ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిందని కూడా తెలంగాణ ప్రభుత్వమే చెప్పింది. ఇక దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ అయితే చేసేసారు. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఇక ఈ పథకాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కూడా అవుతున్నాయి అన్నమాట. ఆర్థిక శాఖకు ఇప్పుడే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో మనకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు. ఇక ఆర్థిక శాఖ అధికారులు అయితే ఈ పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతుంది ఇక అనే బడ్జెట్ను కూడా రూపొందిస్తూ ఉన్నారనమాట. ఇక ఇవన్నీ కూడా ఒక కొలిక్కి అయితే రానున్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే మనకు ఈ మహాలక్ష్మి
గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు వస్తాయి. ఇప్పుడు అసలు విషయం అనేది మొదలవుతుందన్నమాట. ఎవరైతే అక్క చెల్లెమ్మలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి ఇళ్లకు అధికారులు అయితే వస్తారండి. వారి గ్రామాలకు, వారి ఇంటికి కాదు, వారి గ్రామాల్లోకి అయితే అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చి మీకు ఈ దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు ఒక రసీదు అనేది ఇవ్వడం జరిగింది. ఆ రసీదులో మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారో ఆ పథకం యొక్క అప్లికేషన్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఆ రసీదులో అయితే ఉన్నాయి. ఆ రసీదు భద్రంగా ఉంచుకోండి. ఆ రసీదు అనేది అధికారులు వచ్చినప్పుడు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఆ రసీదుతో పాటు మీరు ఏవైతే దరఖాస్తు చేసుకునే సమయంలో మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే బ్యాంకు ఖాతా, అలాగే మీ యొక్క రేషన్ కార్డు. అప్పట్లో అయితే బ్యాంక్ ఖాతా అడగలేదు, కానీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు మాత్రమే అడిగారు. ఇక రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు మీకు ఈ ప్రతి నెల కూడా బ్యాంకులో డబ్బులు వేయాలి కాబట్టి ప్రభుత్వం అయితే మీ దగ్గర నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతా కూడా తీసుకుంటారండి అధికారులు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మన ఛానల్లో ఈ 2,500 రూపాయలకు సంబంధించి వీడియో అనేది చేశానండి. అంటే ఏదైతే మనకు ఫేక్ థంబ్నైల్స్ పెట్టి మనకు వీడియోస్ అవి ఉంటాయో అవి బాగా పాపులర్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. అంటే ఎక్కువ మంది చూస్తున్నారనమాట. కొంతమంది ఏంటంటే మనకు ఏదైతే మనం జెన్యున్గా చెప్తామో దానికైతే రీచ్ రావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు అధికారులు వచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకు ఈ నెల చివరి వారంలో ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ 2,500 పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ డబ్బులు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు వస్తాయి కాబట్టి ప్రతి నెల కూడా మహిళలందరూ కూడా మర్చిపోకుండా ఇప్పటికే పలుమార్లు అయితే ప్రభుత్వాలు అయితే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి. అంటే మీకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు కనుక ఉంటే, బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట, ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి. అంటే ఏదో ఒక బ్యాంకుకు మీరు ఆధార్ అనేది లింక్ చేసుకోవాలండి. ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. అంటే ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ప్రజలకు నేరుగా వారి యొక్క లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాలనే ఉద్దేశంతో మధ్యలో ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా నేరుగా వారి యొక్క ఖాతాలోనే డబ్బులు పడితే వారు నేరుగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని అయితే వెల్లడించింది. ఇక ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు. ఈ లింక్ చేసుకున్న వారికైతే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పడకుండా ఉండే పరిస్థితి లేదండి. తప్పకుండా అందరికంటే ముందుగానే డబ్బులు అయితే పడిపోతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని రెడీగా పెట్టుకోండి. బ్యాంక్ ఖాతా కూడా యాక్టివ్గా ఉందో లేదో అన్ని కూడా ఒకసారి చూసుకోండి. మనకు వచ్చే వారంలో అధికారులు అయితే గ్రామాల్లోకి అయితే వస్తారు. గ్రామాల్లోకి వచ్చి ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు కాదు, మీకు ఎంత డబ్బులు వస్తుంది, ఏ తేదీన డబ్బులు వేస్తామనే వివరాలన్నీ కూడా మీకే స్వయంగా వెల్లడించడం జరుగుతుంది. ఒకవేళ మనకు అంతకంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది. మీరు అందరూ కూడా చూసి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని అందరికంటే ముందుగా అలర్ట్గా ఉండండి. మీకు వచ్చిన వెంటనే కూడా ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఇచ్చేసినట్లయితే మీకు ప్రతి నెల కూడా ఈ 2,500 రూపాయలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఇది సమాచారం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.